ఈ ప్యాన్ తీసుకో. ఇదే ప్యాన్ ఇండియా. 2 గంటలు నూనె వేసి ఉల్లిపాయలు వేస్తాను. ఇందాక ఉల్లిపాయలు వేసినప్పుడు టమాటాలు వేసాం. బాగా వేపు బాగా వేగాలి. ఇదిగో జీడిపప్పు కూడా వేస్తాను. చిటికి ఉప్పు వేద్దామా? రొయ్యలో కూడా కొంచెం ఉప్పే. ఇగో ఈ ఆకు తీసేస్తాను. పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, అబ్బాయి నిమ్మరసం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపు అబ్బాయి. అది మగ్గి లోపల కలిపామనుకో 100 రాస్తారు. పవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి కలుపు. ఒక 6 గంటలు నూనె ఇందులోనే. ఎందుకు మళ్ళీ ఇంకోటి? పలావ్ అయిపోయి ఉంటుంది. 15 నిమిషాలు అయిపోయింది కదా, మంట ఆఫ్ చేసి పలావాకి వేస్తాను. ఆవాలు వేసాను. కరివేపాకు, పచ్చిమిరకాయలైనా మనం బాగా కట్ చేసి బాగా శుభ్రం చేసి ఉంచాం కదా. వంకాయలు వేస్తాం. బాగా కలపాలి. ఈ రొయ్యలు కూడా వేసేస్తాను. తీసుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటా ముక్క, కొద్దిగా సాల్ట్ వేసాం. నువ్వు త్వరగా రావాలి. ఫోన్ చూడు. చూస్తాను, వస్తే మాట్లాడతాను లేరా అబ్బాయి. ఇక మూత ఇది. ఇందులో కొంచెం నీళ్ళు, పేస్ట్ అంతా ఇది అయిపోతుంది. రెండు నిమిషాలు మూత పెట్టి అయిపోద్దా? రొయ్యలు, వంకాయ మసాలా ఇదేంటి? మూతి పొయ్యి ఆపే అబ్బాయి. అయిపోయింది. రెడీ అయిపోయింది. పొయ్యి ఆపే. రొయ్యల వంకాయ మసాలా. సూపర్. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 2 గరిటెలు నూనె వేసి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, జీడిపప్పు వేసి బాగా వేయించి 1 స్పూన్ ఉప్పు కూడా వేసి ప్లేట్లోకి తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని రొయ్యలు వేసుకుని 1 స్పూన్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ లో 6 గరిటెలు నూనె పోసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి,
పచ్చిమిర్చి వేయించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని వేయించిన తర్వాత గిన్నెలో ఉన్న రొయ్యలు తీసుకుని వేసుకొని వేయించాలి. ఆ తరువాత చేసుకున్న పేస్ట్ ని వేసి కలపాలి. కొంచెం మగ్గిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటే దానిపైన కొత్తిమీర చల్లితే వంకాయ రొయ్యల మసాలా రెడీ.